హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న కమల్ధామ్ లోటస్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ చిల్కూరి బాలాజీ టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ మెహదీపట్నం నుండి చాలా బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది అందరూ టెంపుల్ అనుకోరు, చాలా వరకు ఇది స్కూల్ ఏమో అనుకొని చూడకుండానే వెళ్ళిపోతారు. కానీ కాదు, ఇది టెంపుల్. ఈ ఫుల్ వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ టెంపుల్ గురించి. అండ్ ఇది వచ్చేసి లోటస్ టెంపుల్. దీన్ని కమల్ధామ్ అని పిలుస్తారు. ఎందుకు అంటే తామర పువ్వు ఆకారంలో ఉండడం వల్ల లోటస్ టెంపుల్ అనే పేరు వచ్చిందనమాట. సో ఈ టెంపుల్ మాత్రమే కాదు, ఇందులో గురుకులం కూడా ఉంది. ఇక్కడున్న ఈ టెంపుల్కి చాలా చరిత్రే ఉంది. ఈ శివలింగాన్ని పురుషోత్తం బాయ్ అనే భక్తుడు శివ అనుగ్రహంతో నర్మదా నది ఒడ్డున ఈ శివలింగం అయితే దొరికిందంట. సో అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ పూజిస్తున్నారు. ఇంకా ఇక్కడ గోశాల, యజ్ఞశాల కూడా ఉన్నాయి. అందులో మనకు గణపతి దర్శనం ఇస్తాడు. అండ్ గోశాలలో గోవులు ఉన్నాయి. అండ్ మనకి ఏమంటారు, టెంపుల్ మొత్తం ఆర్కిటెక్చర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి కలశాలు. అండ్ టెంపుల్కి ఇరువైపులా అంటే రెండు వైపులా 2 కలశాలు ఉన్నాయి. అందులో వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తాడు. మీరు ఈ టెంపుల్ యొక్క అంటే ఈ కలశాలనే మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత బాగా డిజైన్ చేశారు అనేది. చాలా కాంట్రాస్ట్ డిఫరెంట్గా ఉంటాయి అన్ని టెంపుల్స్ కంటే. నేనైతే చూస్తున్నంతసేపు అంటే టెంపుల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు అంటే అంత బాగా అనిపిస్తుంది. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది టెంపుల్ అనేది. నేనైతే ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత నేనైతే యజ్ఞశాలకైతే వచ్చేసాను. యజ్ఞశాలలో మనకైతే వినాయకుడు ఉన్నాడు. సో ఆ దేవుడిని కూడా నేను దర్శనం చేసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను కొద్దిసేపు గోవుల దగ్గర కూడా వెళ్ళాను. అండ్ వాటి కోసం అక్కడ దానా ఉంది, అది కూడా నేను కొంచెం పెట్టేసి నేనైతే కొంచెం బొట్టు కూడా పెట్టుకొని నేనైతే అక్కడ ఉన్న మొత్తంని నేనైతే షూట్ చేసుకోవాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. నేనైతే మీరు ఇక్కడ చూస్తే ప్రతిదీ నేచర్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందనేది మీకు అర్థమవుతుంది. అస్సలు ఎప్పటికీ మిస్ అవ్వకండి, వెళ్ళి చూడండి. ఇదైతే స్కూల్ కాదు, ఇది టెంపుల్. ఇందులో శివలింగం ఎంతో అంటే మనకైతే ఎంతో మంది వస్తున్నారు, చాలా భక్తితో దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏది కోరుకున్నా నిజం అవుతుంది అనేది అందరి భక్తుల నమ్మకం. సో మీకు ఇక్కడ ఉన్న అంటే ఏమంటారు ఏనుగులను అసలు ఎంత డిజైనింగ్గా ఎంత బాగా చేశారనేది మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. అండ్ చాలా వరకు ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. నేనైతే దర్శనానికి అయితే పైకి అయితే స్టార్ట్ అయిపోయాను. వెళ్ళి ప్రశాంతంగా నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను. శివలింగ దర్శనం అయితే జరిగింది. నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అండ్ గర్భగుడి చుట్టూ కూడా ఎంతోమంది దేవుళ్ళు కూడా ఉన్నారు. ముందుగానే నేను చూపించాను విఘ్నేశ్వరుడు మరియు వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, సీతారాములు, హనుమంతుల వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ నేచర్ని చూస్తే మీరు ఎక్కడ దొరకని ప్రశాంతత అయితే ఇక్కడ దొరుకుతుందనే నాకు అనిపిస్తుంది. అండ్ నేనైతే అది ఫేస్ చేశాను, అందుకే నేను మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఇంకా ఫెసిలిటీ ఏంటంటే ఫుడ్కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, బేకరీ ఉంది, అండ్ వాటర్ బాటిల్స్తో సహా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ అన్ని కొనుక్కొని తింటూ ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకొని వెళ్తున్నారు. పార్క్ ఏరియా కూడా ఉంది. అండ్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.